పెదబాబు గారు, సింగపూర్ వెళ్తారా? నా ఆచూకీ తీస్తారా? నన్ను పోలీసులకి అప్పగిస్తారు, లేక మళ్ళా తిరిగి సింగపూరే పంపించేస్తారు? పెద్దబాబు గారు సింగపూర్ వెళ్లకుండానే అప్పుడే అప్పగింతలిస్తున్నారే. ఈ ఫోటో ఇంకా 24 గంటలు ఇక్కడ ఉండాలి. దీనికి ఎల్లుండి మనమంతా పూలమాలలు వేయాలి. కన్నీరు కారుస్తూ పాప సంతాప సభ చేయాలి. ఆ సంతాప సభకు నేనే అధ్యక్షత వహించి నేను కూడా ఒక పూలమాల వేసుకోవాలి. ఇంకా ఎంత కథ ఉంది. గుడ్ న్యూస్ సార్, వెరీ గుడ్ న్యూస్. నా పరిశోధన ఫలించింది. కంగ్రాచులేషన్స్ సార్. ఏం చేస్తారు? ఇదే. అవును సార్, ఈ మందే ఇదే. కంగ్రాచులేషన్స్. నేను మాత్రం కళ్ళారా చూడకుండా కంగ్రాచులేషన్స్ చెప్పను. డోంట్ బి సిల్లీ. మన ప్రభాకర్ అంటే సామాన్య గుమాస్తా అనుకుంటున్నామేమో. గ్రేట్ సైంటిస్ట్ సార్. పర్వాలేదు సార్, చూద్దరు కానీ రండి. ఇదండి నేను తయారు చేసిన మందు. దీన్నంతా ఇక్కడ ప్రయోగిస్తే చుట్టూ 10 గజాల మేర భస్మీపటం అయిపోతుంది. అంతేకాదు మన నామరూపాలు కూడా కనిపిస్తాయి. అమ్మ బాబోయ్, అయితే వద్దు. మరేం పర్వాలేదండి. మన గీతా గారికి నమ్మకం కలగడం కోసం శాంపిల్గా దీంట్లోంచి కొంచెం తీసి ఉపయోగిస్తాను. కానీ కంగ్రాచులేషన్స్ మిస్టర్ ప్రభాకర్. థ్యాంక్ యూ సార్. ఇక మన కష్టాలన్నీ గట్టెక్కిన కాదు ప్రభాకర్ కష్టాలు. దీన్ని ఎంత చిన్న దాంట్లోనైనా ఇమర్చవచ్చు. ఎప్పుడు కావాలన్నా పేరులా చేయొచ్చు. కానీ కానీ ఏమిటినైనా నీ సందేహం? అబ్బాయి ఏం లేదండి. దీన్ని దేంట్లో ఇమర్చాలి, మా బాబాయికి ఎలా అందజేయాలి అని. కొందరి తెలివితేటలు సృష్టించడంతోనే ఆగిపోతాయి. ఆ సృష్టికి ఇవన్నీ తేవాలన్నా వాడుకోవాలన్నా లోకజ్ఞానం ఉండాలి. నువ్వు సృష్టించిన ఆ మందు ఈ బొమ్మలో ఇమర్చగలవా? ఓయ్, అయితే సింగపూర్లో ఎవరికో బహుకరించమని ఈ బొమ్మని మీ బాబాయికి ఇస్తాం. ఆయన అక్కడ జేరేసరికి పేల్తే ఎవడు ఆడదంటే అపాయం అన్నది, ఆడదంటే ఉపాయానికి మరో పేరు. కానీ జాగ్రత్త, నా ఉపాయంలో అన్ని అపాయాలే. బాబు గారు, ఈ రోజు ప్లేన్ లో నేను సింగపూర్ వెళ్తున్నాను. సింగపూర్ వెళ్తున్నారా? సింగపూర్ అనగానే నువ్వు భయపడతావని నాకు తెలుసు. ఇప్పుడు అక్కడ బాంబులేం పడవలే. అవన్నీ జ్ఞాపకం చేయకండి. బాంబులు చావులు నా దగ్గర చెప్పొద్దు. ఏదో చెప్పాలనిపించింది, చెప్పాను. చూడు భూషణ్, జీవితంలో ఎన్నో చేస్తాం, ఎన్నో చూస్తాం, కానీ కొన్ని మాత్రమే మర్చిపోలేం. ఒక్కొక్కళ్ళని కలుసుకున్న వేళా విశేషం అనుకుంటాను. ఆకస్మికంగా కలుసుకున్న వాళ్ళు ఆప్తమిత్రులు అవుతారు. అన్నదమ్ముల్లా మెరిగిన వాళ్ళు హంతకుల్లా మారతారు. అంతా ఈశ్వరేచ్ఛ. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంతకు మీరు సింగపూర్ ఎందుకు వెళ్తున్నారో చెప్పారు కాదు. నీకు చెప్పకూడని విషయం ఒక్కటి కూడా నాకు ఉండకూడదా? ఎలా ఉంటుంది బాబు గారు? కాదు ఉండొచ్చు అనుకోండి. ఇంత వయసులో శ్రమపడి మీరు ఎందుకు వెళ్ళటం? కాకితో కబురు పంపితే పనులు జరుగుతాయి కదా. కాదు నేను వెళ్ళొస్తాను కదా. అయినా సింగపూర్లో ఇప్పుడు మనకేమంత పెద్ద బిజినెస్ లేదు. ఇప్పుడు నన్నేం అడక్కు, నన్ను వెళ్ళిదాన్ని. నేను వచ్చిన తర్వాత బహుశా నువ్వే వెళ్ళవలసి ఉంటుంది. అలాగే కానివ్వండి, మీ ప్రయాణం సుఖంగా జరగాలని మాత్రం కోరుకుంటున్నాను. అదండి, నేను కూడా వస్తాను. వద్దు భూషణ్, నువ్వు వద్దు. నేను వెళ్ళొస్తాను, పనులు చూసుకో. నేను ఈ రోజు ప్లేన్ లో సింగపూర్ వెళ్తున్నాను. సింగపూర్ వెళ్తున్నారా? ఏమిటి సార్ అంత సడన్ ప్రోగ్రామ్? మామయ్య, సింగపూర్ వెళ్తే నాకు ఏదైనా తీసుకురా. అన్నట్టు బాబు గారితో ఎవరైనా ఏరోడ్రోమ్ వెళ్ళకపోతే ఎలా? కొన్ని ఆనందం వెళ్ళి రాకూడదు. విత్ ప్లెజర్ సార్. వదిలిపెట్టలేరు బాబు గారు, వదిలిపెట్టలేరు. నేను వెంటనే వచ్చేస్తాను. సార్ సార్
అహోరాత్రుడు కష్టపడి నిన్ను సృష్టించాను. నా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. నన్ను ఏం చేస్తావు? తప్పక గట్టెక్కిస్తావు కదా. నువ్వా ఎప్పుడొచ్చావు? ఎప్పుడైతే ఏంలే. ఏంటన్నయ్య నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా? అదే ఏం లేదమ్మా. ఈ పెట్టేంటన్నయ్య? ఇదా నా పరిశోధనల ఫలితం, నా భవిష్యత్తు. నీ భవిష్యత్తా? ఏది చూడండి. ఏ చూడకూడదా? చూసినా నీకు అర్థం కాదమ్మా. చూడండి అన్నయ్య. నేను చెప్పానుగా, నా ఈ ప్రయత్నమే విజయమైతే మన జీవితాలే మారిపోతాయి. అయితే తప్పకుండా చూడాలి. లేదమ్మా, ఇప్పుడు టైం లేదు. అవతల నా ప్రయోగానికి ఆలస్యం అయిపోతుంది. తర్వాత నీకే తెలుస్తుందిగా. వస్తాను. టాటా. ఏమిటి సార్ ఆనందం పంపించేశారు? ఆఫీసులో అతని పని కూడా మేమే చేయాలా సార్? చేయాలయ్యా, చేయాలి. ఎవరి కోసం చేస్తారు? ఈ ఆఫీస్ ఎవరిది? పెదబాబుది. పెదబాబుకి ఏమవుతాడు? అయినవాడు. అయిన వాళ్ళ కోసం కాకపోతే కాని వాళ్ళ కోసం కష్టపడతారా ఏంటి? అయిన వాళ్ళనే సార్ ఇట్లా ఏడిపిస్తున్నారు. చిక్కి శల్యమైపోతున్నాం సార్. అంటే పెదబాబు మీకు పెద్ద సహాయం కాదు, చెప్పుకోదగ్గ సహాయం ఏం చేయలేదంటారు? ఏం చేశాడు సార్? మరీ బానిసలా చూస్తున్నాడు. జస్ట్ లైక్ స్లేవ్స్. మిమ్మల్ని మీరే బాగా అర్థం చేసుకున్నట్టున్నారే. అవును పాపం, ఆ ఫీలింగ్ ఉండదు వాళ్లకు. ఫర్ ఇన్స్టెన్స్ నన్నే తీసుకో. శ్రీనివాసరావు ఎవరు? కాదు పెదబాబు గారు ఎవరు? నేనెవరు? అయిన వాళ్ళైనా వాళ్ళందరినీ కాదని పరాయి వాడైనా మీకు అధికారం ఇచ్చారు. అది తలుచుకున్నప్పుడే నా కడుపు తరుక్కుపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాను, విన్నాడా? ఒక్క ఇంక్రిమెంట్ అయినా ఇచ్చాడా వాళ్లకు? అది మనసా? నిజం చెప్పారు సార్, అది మనసు కాదు, కటిక రాయి. సార్ మా గురించి మీరే ఎలా ట్రై చేయాలి సార్. చెయ్యాలనే ఉంది. కాదు ఈ కంపెనీలో మీకు ఇద్దరికి వాటాలు కూడా ఇవ్వాలను. అబ్బా వాటా వాటా సార్, నా గుండె ఆగిపోకుండా వీడికో వాటా నాకు వాటా పారేండి. ఎలా? మధ్యలో పెదబాబు కూడా ఉన్నాడు కదా. వాట్ సార్, మీరు జనరల్ మేనేజర్, అన్ని అధికారాలు మీ చేతిలో ఉన్నాయి. ఐ మీన్ ఫుల్ పవర్స్. ఉన్నాయ్యా, ఉన్నాయి. కానీ ఏం ప్రయోజనం? మా ఇద్దరిలో చచ్చిన వాడి వాటా బ్రతికిన వాడికి చెందుతుందని ఒక చిన్న మతలబ్ పెట్టాడే. చచ్చినవాడి వాటా బ్రతుకున్న వాడికి వస్తుందిరా? బ్రతుకున్నవాడు ఆయనే సార్. సెకండ్ మీకే వస్తుంది సార్. వస్తే రానివయ్యా, నేనేమన్నా నూరుకు తాగుతానా? మొత్తం అంతా మీకే ఇస్తానుగా. సార్ అయితే ఆలోచన ఎందుకు సార్? ఆయన్ని చంపేస్తే పోలా? ఎట్టారా? ఆయన సింగపూర్ నుంచి రావాలి కదా. రావడం దాకా ఎందుకురా? నేనే నెక్స్ట్ ప్లేన్ లో సింగపూర్ వెళ్ళి అక్కర్లేదు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేశాను. ప్రభాకర్, ఇందులో నువ్వు ఉన్నావా? నేను కూడా చేరుతున్నాను రా. ప్రభాకర్ రెడీ? రెడీ. ఇదిగో బొమ్మ. బొమ్మ? ఒరే బొమ్మరా? ఒరే, మన ప్లాన్ అంతా ఈ బొమ్మలోనే ఉందిరా. పిల్లాడుకుని బొమ్మ ఏం చేస్తుంది సార్? ప్రాణాలు తీస్తుంది. ఇదంతా మన ప్రభాకర్ పరిశోధన. ఈ బొమ్మను పెద్దబాబు గారికి ఇస్తాం. సింగపూర్ లో ఆయన చుట్టాలకి ఇమ్మంటాం. ఎట్టా సార్? మాకు అక్కడ చుట్టాలు లేరే. దట్స్ ఆల్ రైట్. అసలు ఈ బొమ్మ ప్రాణాలు ఎలా తీస్తుంది? యు షట్ అప్. కనుక దూరం పూసుకోండి. ప్రభాకర్, వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పు. నేను చెప్తాను, వినండిరా. సింగపూర్ వెళ్ళగానే శ్రీనివాసరావు గారు మొట్టమొదటి పనిగా ఈ బొమ్మను అందజేయాలనుకుంటారు. అవునవునవును, అసలు ఆయన దేవుళ్ళు అంటాడు. వెళ్ళగానే ఈ పని చేస్తాడు. ఈ బొమ్మ ఎవరికి చేరాలో వారి అడ్రస్ పూర్తిగా ఈ ఎట్ట మీద రాసి బొమ్మ కడుపులో ఉంచాను. ఆయన అడ్రస్ కోసం ఈ ఎట్టను బయటకు లాగుతారు. లాగ్గానే ఈ ఎట్టకు ఉన్న ముళ్ళు లోపల నేను బిగించిన మరొక ముళ్ళు దగ్గరకు వస్తుంది. అప్పుడు గుర్రమని శబ్దం వస్తుంది. వెంటనే ఈ ముళ్ళు వెళ్ళి ఆ ముళ్ళుకు తగలగానే ఢామ్మని పేలుతుంది. అంతే. ఆ దెబ్బతో ఆయన ఆ చుట్టుపక్కల 10 గజాల మేర భస్మీపటం అయిపోతుంది. అక్కడ ఏ విధమైన ఆనవాళ్లు దొరకవు. ఈ ప్లాన్ నెరవేరితే మనమంతా పార్ట్నర్స్ అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకాలం నాకు కుడిభుజంగా ఉన్న గీత్ వాటా ఉంటుంది. కాదు నా జీవితంలోనే భాగస్వామ్యం అవుతుంది. వెరీ గుడ్. కంగ్రాచులేషన్ మిస్ గీత. థ్యాంక్ యూ. అయితే మాకందరికి పెళ్లి కూతురు దొరుకుతుంది అనమాట. 3 cheers to గీత్ అండ్ భూషణ్. కాదు 3 cheers to all of us. బొమ్మ తాటలు డేంజర్. ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నాడు. అడ్రస్ అయితే అంత లాగలేదు నేను. అది కాదురా, ఈ బొమ్మకు బాగా కీల్చిన, నడిపించిన, ఎత్తు నుంచి కింద పడేసిన, నడిచేటప్పుడు కుదుపు తగిలినా, నేను లోపల ఉంచిన ముళ్ళు మరొక ముళ్ళుకు తగిలి గుర్రున శబ్దం వస్తుంది. అప్పుడు ఎట లాగకపోయినా బొమ్మ పేలుతుందిరా. ఉంటుందిరా? అయితే నాకు వద్దు. రాజు, ఇదేం వేళాకోళం బొమ్మ అనుకున్నావా? ప్రభాకర్, మీరు ముగ్గురు తీసుకెళ్ళి పెదబాబుకి ఇచ్చేసిరండి. ట్రైన్ టైం అవుతుంది. క్విక్. విష్ యు ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కమాన్. ఒరే రాజు, ఈ బొమ్మ నీ దగ్గర ఉంచరా. ఇదా? అయ్యి బాబు వెరీ డేంజర్. నాకదు. ఒరే చవట, ఏం హవదు ఉంచరా. నువ్వే కదా చెప్పావు, అని శబ్దం వస్తుంది, తర్వాత ఢామ్మని పెడుతుంది. నాకదు. అడ్రస్ కాగితం లాక్కుండా పేలదరా. నాకు ఈ ప్రభాకర్. గెట్ ఇన్, గెట్ ఇన్. బొమ్మ చేస్తా.
ఏరా ప్రభాకర్, ఎప్పుడో పేలవలసింది ఇప్పుడే పేలింది ఏమిట్రా? నీ లెక్క తప్పు కాదు కదా? మన లెక్క ఎప్పుడూ తప్పదురా. ఇప్పుడు పేలింది బొమ్మ కాదు, కారు టైర్. ఓ రాజు, రాజు రాజు, నేను చచ్చిపోయాను. ఒరేయ్ నువ్వు చావలేదురా, మనం అప్పుడే ఎక్కడ చేస్తాం. గెట్ అప్ మ్యాన్. నువ్వు బతికరా, వీడు బతికరా, అందరూ బాబోయ్ తీసారు ఈ బొమ్మ తీసారు బాబోయ్. ఓరి పిరికి సన్యాసి. ఒరేయ్ ఇక్కడ టాక్సీ ఉందిరా. అవునరా. ఏ టాక్సీ 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 మాట్లాడరా బాబు, మనం వెళ్ళాలి. మీరే వెళ్ళండి రా. వాట్ వెయిటింగ్, కమ్ ఆన్ మ్యాన్. టాక్సీ గారు, టాక్సీ గారు, టాక్సీ గారు రండి సార్. ఎక్కడికి సార్? ఏ రోడ్డు ఉంటాయా? కూర్చోండి. అవును, మీ కారు ఎగరగలదా? అదేనయ్యా, ఈ మధ్య రోడ్డు మీద కార్లు పోతుంటే టైర్లు డన్నాల్ 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 పగిలిపోతున్నాయి. అందుకని ఆకాశంలో అలా అలా ఎగిరితే డేంజర్ లేదు, అపాయం లేదు. ఏం లేదు, మాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. నీ టైర్లు పగలవుగా? అదేమిటి సార్, మొన్న కొత్త టైర్లు వేయించాను. ఓకే, కొత్త టైర్లు వేయించా. ఇంకేమయ్యా భయం? కొట్టు 30, 40, 50, 60, 40. స్టాప్. అరే ప్రభాకర్ రారా. ఒరేయ్ నేను టైర్ మార్చుకొస్తా, మీరు త్వరగా వెళ్ళండి రా. ఓకే ఓకే. పోనీ డ్రైవర్, క్విక్ క్విక్ క్విక్.